హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2024 ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే డిఎస్సి 2024 ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి యాస్పిరెంట్లో కూడా ఒక విధమైన తెలియని టెన్షన్, అదేవిధంగా కొంతమంది ఎగ్జామ్ జరుగుతుందని మెసేజ్లు పెడతారు, కొంతమంది ఎగ్జామ్ జరగదు, అసలు వాస్తవం ఏంటి, ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనే విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరు టెన్షన్ పడకండి. అఫీషియల్గా ఏ న్యూస్ వచ్చేంత వరకు ఎవరు టెన్షన్ పడకండి, ఫేక్ న్యూస్ అస్సలు నమ్మకండి. ఓకే, అయితే మనకి ఏపీలో డిఎస్సి ఎగ్జామ్ జరగనుందా, అసలు పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే యాక్చువల్గా మనకి ఏపీలో టెట్ రిజల్ట్, ఏపీ టెట్ 2024 రిజల్ట్ అనేది మనకి ఈ నెల 14న అయితే రావాల్సి ఉంది, కానీ రాలేదు. అయితే ఈ లోపే మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఎలక్షన్ కోడ్ వచ్చేసిందంటే మనకి ఎటువంటి టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ అనేవి అనౌన్స్ చేయకూడదు ఈసీ పర్మిషన్ లేకుండా. సో ఈసీ పర్మిషన్ లేకుండా టెట్ రిజల్ట్ అనేది రాదు. సో టెట్ రిజల్ట్ అనేది రాకుండా డిఎస్సి ఎగ్జామ్ అనేది జరగడానికి అవకాశం ఉందా అంటే లేదు. అయితే మనకి డిఎస్సి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 అంటే ఇప్పటికే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసి ఉండాలి. సో అదేవిధంగా 25 నుంచి అంటే రేపటి నుంచి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేయవలసి ఉంది. అయితే వీటికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కండక్ట్ చేయాలని మనకి స్టేట్ ఈసీకి నెంబర్ ఆఫ్ మెయిల్స్ అదేవిధంగా కాల్స్ చేయడం జరిగింది. అయితే ఆయన ఈ విషయం మీద స్పందిస్తూ ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి సెంట్రల్ ఈసీకి సెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకి డిఎస్సికి సంబంధించి సెంట్రల్ ఈసీ డిసిషన్ మీదే మొత్తం ఆధారపడి ఉంది. అయితే మనకి ఈ పాటికే సెంట్రల్ ఈసీ నుంచి ఏదో ఒక రెస్పాన్స్ అయితే రావాలి, బట్ ఇప్పుడు దాకా ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. సో అయితే మనకి ప్రజెంట్ ఉన్న డిఎస్సి షెడ్యూల్ దృష్ట్యా మనకి ఎగ్జామ్స్ అనేవి 99% అనేవి జరగకపోవడానికి అవకాశం ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జరగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా చెప్తున్నానంటే ఇప్పుడు మనకి చూసుకుంటే మనకి రేపటి నుంచే హాల్ టికెట్స్ ఇష్యూ చేయాలి. ఇప్పటిదాకా మనకి టెట్ రిజల్ట్ అనేది ఇవ్వలేదు, ఇంకా అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు. సో మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్కి మినిమం 3 to 4 days అయితే కంపల్సరీగా ఇవ్వాలి. సో ఇప్పటిదాకా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏమైనా 10% అయితే ఛాన్స్ ఉంది, కానీ మ్యాక్సిమం ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ జరగడానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎగ్జామ్స్ జరగాలి అని చెప్పేసి కొంతమంది ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే సెంట్రల్ ఈసీ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, ఎగ్జామ్స్ జరుగుతాయి అని. కొంతమంది ఏంటో సెంట్రల్ ఈసీ గారు స్పందించారు, డిఎస్సి అభ్యర్థుల యొక్క అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేశారు అనే న్యూసెస్ అయితే చాలా స్ప్రెడ్ అవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు, అసలు చదవలేకపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే ఈ ఇష్యూ అనేది రేజ్ అయిందో అప్పటి నుంచి చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ చదవటం మానేసి ఫోన్ పట్టుకునే ఉంటున్నారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అఫీషియల్గా మీకు న్యూస్ వచ్చేంత వరకు మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకేనా, అఫీషియల్ ఇన్ఫో రాగానే తప్పనిసరిగా మీ అందరి కోసం మన ఛానల్ తరపున తెలియచేస్తాను. సో మీరు అప్పటిదాకా వాట్సాప్, యూట్యూబుల్లో వచ్చి ఎటువంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి. అఫీషియల్గా వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. ఈలోపు మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ప్రిపరేషన్ ఆపి మాత్రం వెయిట్ చేయొద్దు. మీ ప్రయత్నం మీరు ఓకేనా. మీరు మీ ప్రిపరేషన్తో పాటు మీ ప్రయత్నాలు కూడా చేసుకోండి. ఓకే, గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ న్యూస్ వచ్చిన డిఎస్సి గురించి వీడియో అనేది వేస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ డౌట్స్ కూడా కొంతవరకు క్లారిఫై అవ్వాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెలాసిటీ లెర్నర్స్.